అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజన్. వెల్కమ్ టు సుతాని స్టూడియో. ఈ రోజు నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్టు ఒక వార్త వైరల్ అవుతా ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా? వస్తే ఏం చేస్తాడు? ఊరికనే వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడా? లేదంటే 4 ఫోటోలు దిగుదామని చెప్పేసి లోపల కూర్చొని ఫోటోలు దిగేసి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోతాడా? లేదంటే నాకు మైక్ ఇవ్వలేదు అని బయట చెప్పుకోవడం కోసం ఒక అరగంట సేపు గంట సేపు కూర్చొని అక్కడ పేపర్లు ఇసిరేస్తాడా? అవి వీడియోలు తీసుకొని బయట సామాజిక మాధ్యమాల్లో ఎలాగో ఉన్నారు కదా వాళ్ళ పేటీఎం బ్యాచ్, వాళ్ళతో తిప్పించుకుంటాడా? ఆయన చుట్టూ ఉండే మంది మార్బలం 24 గంటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వు తోపు, అయ్యా నువ్వు సూపరు, అయ్యా నువ్వు బంపరు, అయ్యా నువ్వు తోప్ తురుం ఖాన్ తీస్మార్ ఖాన్ బూమ్ 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 బుడేస్ ఇట్లాంటి భజనలకు బాగా అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, లేకపోతే నేనేదో తప్పు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడేమంటది? నా గుండెకాయ జగన్ 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 అని కొట్టుకుంటుంది అధ్యక్ష అంటది. ఇంకొక ఆవిడ వచ్చింది, నువ్వు అనుకో సామి అయిపోద్ది సామి. అట్లా అయిపోయే మేడం 11 సీట్లకు వచ్చింది. నువ్వు ఏడుండవు కూడా తెలియదు ఇప్పుడు సింగనమల్లో. సో ఫైనల్ గా ఈయన ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితే లేదు తెలుసుకున్న తర్వాత ఆయన ఇక మీదట నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరు అవ్వను, వెళ్ళినా కూడా నాకు మైక్ ఇవ్వరు, ఇచ్చినా కూడా నేను ఏమీ మాట్లాడలేను. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ సమస్య కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలైన సమస్య ఉన్నది ఉప సభాపతి అయినటువంటి రఘురామకృష్ణంరాజుతో. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఎంపీ RRR గా ఆయన బాగా ప్రసిద్ధుడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి చేత టికెట్ తీసుకొని లోక్సభకు వెళ్ళినటువంటి వ్యక్తి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు గాని, విధి విధానాలు గాని, పాలన గాని, ఆయన వ్యక్తిత్వం గాని, మనస్తత్వం గాని నచ్చక ఆయన మీద వ్యతిరేకతను వ్యక్తపరిచినటువంటి వ్యక్తి. ఆ వ్యతిరేకతను భరించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రఘురామకృష్ణరాజుని అరెస్టు చేయించి సిఐడి చేత ఆయన్ని హింసించినటువంటి సంఘటనలు మనం అంతా చూసాం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సో రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఫేస్ చేయగలడా? వీటన్నిటిని లెక్కలేకి తీసుకుంటే నన్ను అడిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా బెంగళూరులో ప్యాలెస్ లోనే పడుకొని ఎంజాయ్ చేయడం బెటర్ అసెంబ్లీకి రావడం కంటే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.